దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం వాగ్దానం, ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారండి? పొద్దున్న లేస్తున్నారు. ఈరోజు సాటర్డే, బెల్లంపల్లికి రండి. శనివారం ఉజ్జీవ సభ, కుటుంబాలుగా మీరు పాలు పొంది ఆదివారం అంటే వెళ్ళొచ్చు. ప్రార్థనా స్థలం. 50 రోజులు ఎన్ని ప్రేయర్స్ చేశాం. దేవుడిచ్చిన ఏ వాగ్దానం మిస్ అవ్వదు. 7 వాగ్దానాలు ప్రేయర్ చేస్తున్నారు. 50 రోజులు అడుగుతున్నారా? అంతేకాక నవంబర్ ఎండింగ్కి వచ్చాం. ఇక డిసెంబర్లో అడుగు పెట్టబోతున్నాం. ప్రభు కృతజ్ఞత చెప్దాం, దేవుని కార్యాలు చూద్దాం. ఇక రక్షణ లేని బిడ్డలు, ఇది రక్షణ దినం. యేసు నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చిన యేసుకు నీ హృదయాన్ని ఇవ్వు. ఈరోజు ఏ స్థితిలో మీరున్నారు? ఏ బాధలు, ఏ బాధ, దేవుడు ఎందుకు ఇలా చేశాడు, నాకే ఇలా ఎందుకైంది, నా కుటుంబం ఎందుకు అనుకుంటే ఒక్క మాట నేను చదువుతున్నాను. మరి యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. దేవుడట గాయం చేస్తాడట, స్వస్థపరుస్తాడట. గాయములు అనేది పైకి తగిలే గాయం కాదు, అంతరంగా ఎన్ని ఉంటాయండి జీవితంలో. ఎన్ని కుటుంబాలు, కుటుంబ పరంగా, ఆత్మీకంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఎన్నో గాయాలు కదా. మనుషులు చేసే గాయాలు ఉంటాయి. దేవుడు కూడా గాయపరిచి గాయాన్ని కడతాడట. అంటే గాయం పరిచి మనుషులు వదిలిపెట్టేస్తారు, వాళ్ళు గాయం చేసి వదులుతారు. కానీ దేవుడు గాయపరిచిన గాయం కడతాడట. అది మనుషులకి దేవునికి ఉన్న తేడా. వాళ్ళు గాయం చేసి వెళ్ళిపోతారు, మనల్ని బాధ పెట్టి మానసికంగా కృంగదీసి వాళ్ళు చేయాల్సింది చేసి మీ జీవితాల్లో, మన జీవితాలు. కానీ ఆయన గాయపరిస్తే గాయాన్ని కడతాడు. అందుకని మనుషులు పెట్టే గాయము అది ఎవ్వరు కూడా తీయలేరు. అది దేవుని గాయపరిచిన ఆయన చేతులే నీ గాయాన్ని కడతాడు. ఆయన చేతులే నేను స్వస్థపరుస్తాయి. ఇక్కడ ధైర్యంగా ఉండు. ఆయన గాయపరిచిన దాని నుండి స్వస్థపరుస్తాడట. నీ గాయమును మాన్పి నిన్ను స్వస్థపరిచేది నేను ఈరోజు వాగ్దానం. అందరు లైక్ చేసి షేర్ చేయండి. మన యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. రోజు కూడా ఈ వాగ్దానాలను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఇంకా దేవుని దగ్గర అవ్వండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, అవునయ్యా, ఎవరు మమ్మల్ని గాయపరిచిన గాయం కట్టలేరు. మమ్మల్ని గాయపరిచినా కట్టిన నువ్వే, స్వస్థపరిచిన నువ్వే. కాబట్టి ప్రతి కుటుంబంలో కూడా రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ భారాలు, మానసిక ఒత్తిడి, కృంగిన స్థితి నుంచి అందరిని లేవనెత్తని. ఎవరేది కోల్పోయి తిరిగి ఇవ్వండి. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. గర్భం లేని గర్భాలు తెరిచిన ఆయన గర్భిణీలకు మంచి ప్రసవం దయచేయండి. ఎవరెవరికి వారు డబ్బు చిక్కబడ్డారో మధ్యవర్తులు ఉండి వారి నుండి విడిపించి డబ్బు తీసుకొని నిద్ర పట్టుకొని తిరిగి తెచ్చేయాల ప్రభా. ఏ దేశంలో పేదరికం, దరిద్రత, శాపం, నిందలను వారందరికీ సహాయం చేయండి. వీసా విషయంలో ప్రమోషన్స్, జాబ్స్, సెటిల్మెంట్స్ మీరు సహాయం చేయండి. అయ్యా, పెళ్లి కానిపెట్టి చక్కటి సంబంధాలు, వివాహాలు, కుటుంబ పోరాటాల నుండి విడిపోయిన సమస్యలు, భార్యాభర్తలైన, పిల్లలైన, తల్లిదండ్రులు ఎవరే బంధకములతోన విడిపించి ఈరోజు ఎవరి సమస్యల నుండైనా పరిష్కారం ఇచ్చి, సమాధానం ఇచ్చి గొప్ప కార్యం చేయమని. ఇదిగో ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ అయ్యా, ఉజ్జీవము, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, అంతేకాక ప్రభా నీ ఆత్మకార్యము నాయన క్రైస్తవ సంఘాల్లో మీరు దయచేసి తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు శనివారం బెల్లంపల్లికి రండి, పాలు పొంది ఆదివారం అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ రండి. హైదరాబాద్ హైతనగర్ 3 ఆరాధనలు కుటుంబాలుగా పాలు పొందండి. డిసెంబర్ 8, 9, 10, 11 4 రోజులు మిర్యాలగూడ, నల్గొండ దగ్గర మిర్యాలగూడ సభలు ప్రార్థన చేయండి. 12, 13, 14 బెల్లంపల్లి మీటింగ్స్, బెల్లంపల్లి ఉజ్జీవ సభలు 3 దినాలు కూడా ఇయర్ ఎండింగ్ ఉజ్జీవం కుటుంబాలుగా రండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.